ఇంకొక వార్త చూద్దాం. హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు. ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు ఇచ్చినటువంటి ఆ భూ కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. వాళ్ళు కట్టినటువంటి డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలి, కానీ ప్రభుత్వ భూములను వాళ్ళకి ఇచ్చేది లేదు అంటూ కూడా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. దీంతో ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులకు ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములని అట్లనే ఉంచాలి, ఎవరికి కూడా అప్పగించొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు ప్రభుత్వాలు చేసినటువంటి ఈ భూ కేటాయింపుల విషయం లోపల సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులను రద్దు చేసింది. ఇవాళ ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పిచ్చింది. జిహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేసిన ముచ్చట ఎరికైందే. అయితే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఓ వ్యక్తి, రావు చెలికాని అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు. తాజాగా ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వం చేసిన ఆ భూ కేటాయింపులను రద్దు చేస్తూ తీర్పిచ్చింది. దీంతో మొన్న దాదాపుగా 70 ఎకరాల భూమిని 2008లో వైఎస్ఆర్ హయాం లోపల ఇచ్చినటువంటి ఆ జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకి 70 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. దానికి మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులకి భూమిని కేటాయిస్తూ వాళ్ళకు పత్రాలు కూడా అందించడం జరిగింది. అయితే దీనిపైన సుప్రీంకోర్టు సంచలన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత ప్రభుత్వం ఏ రకంగా హౌసింగ్ సొసైటీకి చెందినటువంటి ఈ భూములపైన, వాళ్ళు పొందినటువంటి జర్నలిస్టులు పొందినటువంటి ఈ భూములపైన ఒక సందిగ్ధత అనేది అయితే నెలకొన్నట్టుగా ఒక వార్తనైతే చూడొచ్చు. మొత్తంగా ఏం జరగబోతున్నది అనేది కూడా కొంత సందిగ్ధంగా ఉన్నది. ఇక పొన్నం బౌలింగ్, హరీష్ బ్యాటింగ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫ్రెండ్లీ మ్యాచ్ వీడియో వైరల్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. పచ్చగడ్డేస్తే బగ్గుమనేలాగా నేతలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఒక కార్యక్రమం లోపల సరదాగా క్రికెట్ ఆడినటువంటి ఈ వీడియో సోషల్ మీడియా లోపల అటు పొన్నం ప్రభాకర్ బౌలింగ్ వేస్తే హరీష్ రావు బ్యాటింగ్ చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నది. ఇది నిన్న యూసఫ్గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించినటువంటి డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం లోపల ఈ సంఘటన అనేది జరిగింది. అయితే స్టేజ్ పైన బౌలింగ్ వేసి బ్యాటింగ్ చేసినటువంటి ఈ వీడియో వైరల్ అవుతున్నట్టుగా ఒక వార్త ఉన్నది. రాజ్యాంగం ప్రకారం బీసీల హక్కులకు అన్యాయం. అబ్బా, ఎవరు? ఎమ్మెల్సీ కవిత. నెల రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎట్లా ఇస్తుంది? స్థానిక ఎన్నికల లోపల వాళ్లకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. డెడికేటెడ్ కమిషన్కు ఎమ్మెల్సీ కవిత నివేదిక. ఇది రాజ్యాంగం ప్రకారం బీసీల హక్కులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నది ఎవరయ్యా అంటే బీసీలకు అన్యాయం చేసినటువంటి కేసీఆర్ బిడ్డ కవిత మాట్లాడుతున్నది. బీసీలకు అధికారం పోయిన తర్వాత పూలే విగ్రహం సెక్రటేరియట్లో పెట్టాలని కొన్ని రోజులు ఫైట్ చేసింది. అది ఇప్పుడు మళ్ళీ బీసీలు ఇన్ని రోజులు బీసీలను దాదాపుగా 13,000 మంది ప్రజాప్రతినిధులను వాళ్ళ రిజర్వేషన్లు తగ్గించి దాదాపుగా 11% రిజర్వేషన్లు తగ్గించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? కేసీఆర్ కాదా? ఇవాళ బీసీలను మోసం చేసి నిండా ముంచింది. బీసీలకు రాజకీయంగా అవకాశాలను తీసేసింది కేసీఆర్ కాదా? ఇవాళ మళ్ళీ బీసీ రాగం ఎత్తుకున్నారు. స్థానిక సంస్థల లోపల వాళ్ళకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, ఇస్తామని అంటున్నారు. ఇంకా వీలైతే 50% దాకా తీసుకెళ్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే బీసీ కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశం కూడా అసెంబ్లీ లోపల చర్చకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. దానిపైన కూడా చర్చించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. ఈ సందర్భం లోపల అక్క ఏం చేస్తుంది అంటే ఇచ్చేటప్పుడే ఫైట్ చేస్తుంది. ఇటు బీసీ రిజర్వేషన్లు ప్రభుత్వం ఇచ్చే టైం లోపలనే ఈమె ఫైట్ చేస్తుంది. నా పుణ్యాన్ని వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటుంది. అప్పుడు మహిళా రిజర్వేషన్ల గురించి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్న టైం లోపలనే ఈమె ఫైట్ చేసింది. నా పుణ్యం వల్లనే మహిళా రిజర్వేషన్లు వచ్చినాయని చెప్పేసి అప్పుడు అన్నది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు కూడా నా పుణ్యంతో వచ్చినాయని చెప్పేసి చెప్పుకునేకి మొత్తానికైతే కవితక్క ఏదో ఒక కార్యక్రమంతో అయితే జనంలోకి వస్తున్నది.
లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశం తర్వాత దాదాపుగా రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు జరిగి సైలెంట్గా ఉండి సైలెంట్ మోడ్లో ఉండి మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చి ఎవరిని బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావుకు బీసీల సమగ్ర అధ్యయన నివేదిక అందజేసింది. ఆ తర్వాత మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాక బీసీలకు న్యాయం జరిగిందని చెప్పుకొచ్చింది. అంతటా జరగచ్చేమో కానీ తెలంగాణలో అన్యాయమే జరిగింది, బీసీలకు అన్యాయం చేసుకొచ్చారు. బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో చెప్పిందని, బీజేపీ డిఎన్ఏలో బీసీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా ఉన్నదని విమర్శించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళు అదే పనిలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అదే పనిలో ఉన్నారు. ఇకపోతే పార్లమెంటులో అదాని అంశం పైన రగడ, జేపీసీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ తీర్మానం, భారత్లో అదాని కేసు ప్రభావంపై చర్చించాలని డిమాండ్, విపక్షాల డిమాండ్ల మధ్యనే ప్రారంభమైన ఉభయ సభలు, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలతో లోక్సభ రాజ్యసభ వాయిదా. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమైనవి. సభ మొదలు కాగానే అదానికి సంబంధించినటువంటి అంశం, అమెరికాలో కేసు అయినటువంటి ఈ అంశం పైన చర్చకు ప్రారంభించాలని చెప్పేసి ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సభ అక్కడ రాజ్యసభల లోక్సభల రెండింటి లోపల వాయిదా పడ్డది. కాంగ్రెస్ పట్టుబట్టింది. దానికి ఇక్కడ స్పీకర్ ఓం బిర్లా అవకాశం ఇవ్వకపోవడంతో వాళ్ళ గొడవలతోటే ఇవాళ సభ వాయిదా పడి బుధవారానికి వాయిదా వేసారు. ఇది మొత్తంగా అదానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అదాని స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు ఇస్తే అదాని పైన అవినీతి ఆరోపణలతోటి అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు మాకొద్దు, 100 కోట్ల రూపాయలు ఏవైతే ఇస్తున్నారో అవి మాకొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అదానికి లేఖ కూడా రాసిన లేఖను కూడా చూపించడం జరిగింది. మీ 100 కోట్లు మీ దగ్గరే పెట్టుకోండి, మీ అవినీతి సొమ్ము మాకొద్దు. మీరు ఇవాళ రాష్ట్రం లోపల కూడా కేటీఆర్ అదాని రాహుల్ గాంధీ ఒకటి మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పైన ఫైర్ అవుతుంటే ఇవాళ 100 కోట్లు మేము తీసుకుంటలేమని చెప్పిండు. ఇంకొకటి, మొన్నటిదాకా అదానీని సంకల చేరి ఫోటోలు దిగిర్రు, భజన చేసిర్రు, నిన్న పొట్టు తిట్టిర్రు. ఎట్లున్నా అంటే కేటీఆర్ వారం దొంగ అన్నట్టున్నది. ఇది చూసిన వాళ్ళంతా నవ్వుకుంటున్నారు. కాబట్టి కేటీఆర్ ఆ టాపిక్ కూడా గమ్మత్ అయిపోయింది. ఇలా రాజ్యసభలో లోక్సభలో అదాని అంశం చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడితే వాయిదా వేసినటువంటి వార్తనైతే ఒకటి చూడొచ్చు. ఇకపోతే ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధం, హైదరాబాద్ చేరుకున్న ఒంగోలు పోలీసులు విచారణకు మళ్ళా డుమ్మగొట్టడంతో చర్యలు, వర్మ అందుబాటులో లేరని సిబ్బంది వెల్లడి, ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈయన చంద్రబాబు నాయుడును, లోకేష్ను, పవన్ కళ్యాణ్ను విమర్శిస్తూ సెటైరికల్గా సినిమాలు తీసాడు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు అని ఒక సినిమా తీసుకొచ్చాడు. ఆ తర్వాత వీళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి ట్విట్టర్లలో ట్వీట్లు పెట్టాడు. ఎప్పటికీ ఒకటే ప్రభుత్వం ఉండదు కదా, ఇవాళ ప్రభుత్వం మారింది, ప్రజలు తీర్పునిచ్చిర్రు. తెలుగుదేశం పార్టీ అక్కడ అంటే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్జీవీ ఏదైతే మార్పింగ్ చేసిండో ఆ కేసు అనేది ఇవాళ ఆ కేసు ఎక్స్లో ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి కేసులో ఆర్జీవీ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే ఆయనకు సమన్లు ఇచ్చారు. ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో వర్మ విచారణకు హాజరు కావాల్సి ఉన్నది. అయితే వర్మ డుమ్మా కొట్టిండు. అయితే ఆయనను అరెస్ట్ చేసేటందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్జీవీ డెన్ ఉన్నది కదా, ఆ డెన్కి వచ్చారు. డెన్కి వచ్చేసరికి ఆయనకు మరి ముందస్తు సమాచారమో లేకపోతే అరెస్ట్ చేస్తారని తెలుసో ఈయన కోయంబత్తూరు వెళ్ళిపోయిండట. ఈయన ఇక్కడి నుంచి పారిపోయాడు. ఇక వీళ్ళ తరఫున లాయర్లేమో ఆయన ఎవరికి భయపడేది లేదు, మేమేం తప్పు చేయలేదు, విచారణకు హాజరైతే కాకపోతే కొంత టైం కావాలని అడిగినాం. ఈలోపే పోలీసులు తొందరపడి ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి వచ్చిర్రు. ఆయన ఆర్జీవీగా లేడు, ఇంకొంచెం టైం కావాలని చెప్పేసి వీళ్ళ తరపు లాయర్ చెప్పుకొచ్చాడు.
ఇది మొత్తంగా ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధమైపోయింది. ఏ క్షణాన్నైనా ఆర్జీవీని అరెస్ట్ చేస్తే సంబరాలు చేసుకుందామని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చంద్రబాబు ఫ్యాన్స్, నారా లోకేష్ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ టైంలో అయినా ఆర్జీవీని అరెస్ట్ చేస్తే మంచిగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుంది అనేది తెలియని ఉన్నది. ఇక రైతు భరోసా పైన దిగులు పడద్దు, త్వరలోనే అందజేస్తాం, పంట బోనస్ జమ అవుతుందా? రైతులతో మంత్రి పొన్నం మాటామంతి. తాడికల్ పిఎస్సిఎస్ కేంద్రం పరిశీలన. ఇది రైతులకు సంబంధించి రైతు భరోసా ఇస్తలేరని అటు బీజేపీ బీఆర్ఎస్ రైతులను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మంత్రి ఆయన ఒక మీటింగ్ కోసం వెళ్తూ అక్కడ ఉన్నటువంటి తాడికల్ పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర ఆగి ఆ రైతులతో మాట్లాడారు. రైతు భరోసా గురించి టెన్షన్ పడద్దు, రైతు భరోసా ఇస్తాము. అదేవిధంగా 2 లక్షల లోపు రుణం మాఫీ జరగకపోతే ఖచ్చితంగా అవుతుంది. అదేవిధంగా పంటకు నగదుతో పాటుగా బోనస్ 500 రూపాయలు ఇస్తాము అని వాళ్ళకు ధైర్యాన్ని చెప్పారు. ఇట్లా మంత్రులు ఎప్పుడన్నా జనంలో కలిసి తిరిగిరా బీఆర్ఎస్ హయాం లోపల? ఇది పంట బోనస్ పడుతుందా, ధాన్యం కొనుగోలు లోపల ఏమైనా కోతలు పెడతారా అని చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళి అరుచుకున్నాడు పొన్నం ప్రభాకర్. ఇది రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం గురించి ఉన్నటువంటి వార్తలు.